అందరికీ నమస్కారం. మీకు నిన్న చెప్పిన వీడియోలో ప్రకారము ఈ వీక్ అంతా కూడా కంప్లీట్గా ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకి ఎటువంటి స్కీమ్స్ ఉన్నాయి, వాళ్ళకి సదరం కార్డ్ ఎట్లా అప్లై చేసుకోవాలి, యూడిఐడి కార్డ్ ఎట్లా అప్లై చేసుకోవాలి, దీనిపైన ఉన్న డౌట్స్ అంతా కూడా కంప్లీట్గా ఈ వీక్ మీకు క్లియర్ చేస్తాను. అదేవిధంగా ఈరోజైతే యూడిఐడి కార్డు గురించి తెలుసుకుంటాము. యూడిఐడి కార్డు యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్, యూడిఐడి కార్డు వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, యూడిఐడి కార్డు యూజ్ చేసి ఏ స్కీమ్స్కి అప్లై చేయొచ్చు అన్నది కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాము. మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు ఈ వీడియోలో కంప్లీట్గా అయితే కవర్ చేస్తాను. మీరు వీడియోని ఎండ్ అయ్యేంత వరకు చూస్తే మీకు వికలాంగులకి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. ఫిజికలీ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ కోసము అంటే యూడిఐడి కార్డ్ అనేది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇది ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు అన్నది చూస్తాం. 1995 వికలాంగుల చట్టం ప్రకారం కొన్ని రకాల వైకల్యాలకు మాత్రమే యూడిఐడి కార్డు ఇస్తుంది. అది ఎటువంటి వైకల్యం ఉన్న వాళ్ళకి ఇస్తుంది అన్నది ఇప్పుడు మనం చూస్తాము. మొదటిది బ్లైండ్ ఉన్న వాళ్ళకైతే యూడిఐడి కార్డు వస్తుంది. బ్లైండ్ అంటే కంప్లీట్ బ్లైండ్ అంటే 100% బ్లైండ్ ఉండవచ్చును, మరియు 40% కన్నా అబవ్ కనిపించకుండా ఉన్న వాళ్ళకైతే యూడిఐడి కార్డు అయితే వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఎవరికి యూడిఐడి కార్డు వస్తుందన్నది ఆ లిస్ట్ అయితే కంప్లీట్గా చూద్దాము. మొదటిది వచ్చి బ్లైండ్ అంటే అంధత్వం ఉన్న వాళ్ళకైతే ఇస్తారు. అందులోనూ అంధత్వం వచ్చి 100% ఉన్నవారికి ఇస్తారు, మరియు 40% అబవ్ ఉన్న వాళ్ళకు కూడా ఇస్తారు. అది మీరు ఎప్పుడైతే మెడికల్ ఎగ్జామినేషన్కి వెళ్తారో అప్పుడు వాళ్ళు టెస్ట్ చేసి మాత్రమే చెప్పగలరు అన్నమాట. దాని తర్వాత వచ్చి పక్షవాతం ఉన్న వాళ్ళకి అంటే సెరిబ్రల్ పాల్సీ ఉన్న వాళ్ళకి యూడిఐడి కార్డు ఇవ్వడం జరుగుతుంది. మూడవది లోకోమోటార్ వైకల్యం అంటే ఎముకలు, కీళ్లు లేదా కండరాలలో వైకల్యంతో కూడిన స్థితిని సూచిస్తుంది. దీని ఫలితంగా అవయవాల కదలికలో గణనీయమైన పరిమితి లేదా సెరిబ్రల్ పాల్సీ యొక్క ఏదైనా వైవిధ్యం ఏర్పడుతుంది. తరువాతిది కుష్టి వ్యాధి ఉన్న వారికి కూడా యూడిఐడి కార్డు అయితే లభిస్తుంది. లోకోమోటివ్ డిసెబిలిటీ కింద చేతులు లేదా పాదాలలో సంచలనాన్ని కోల్పోవడం మరియు కంటి మరియు కనురెప్పల్లో సంచలనం కోల్పోవడం, ఇటువంటి స్పష్టమైన వైకల్యం ఉన్న వారికి ఖచ్చితంగా యూడిఐడి కార్డు అయితే వచ్చి తీరుతుంది. తరువాతది మెంటల్ రిటార్డేషన్. మెంటల్ రిటార్డేషన్ అనేది ఒక వ్యక్తి యొక్క మానసిక అభివృద్ధి ఆగిపోయిన లేదా అసంపూర్ణమైన పరిస్థితులను సూచిస్తుంది. అంటే ముఖ్యంగా సగటు కంటే తక్కువ తెలివితేటలతో ఉన్నవారికైతే మెంటల్ రిటార్డేషన్ అంటారు. అటువంటి వారికి కూడా యూడిఐడి కార్డు వస్తుంది. తరువాతది మానసిక అనారోగ్యం. మానసిక అనారోగ్యం అనేది మెంటల్ రిటార్డేషన్ మినహా ఏదైనా మానసిక రుగ్మతకు సంబంధించిన పరిస్థితులు కానీ ఉంటే అటువంటి వారికి కూడా యూడిఐడి కార్డు అయితే వస్తుంది. తరువాతది వినికిడి లోపం. అంటే వినికిడి లోపం అనేది సంభాషణ వినిపించకపోవడం, చెవిలో 60 డెసిబెల్స్లో లేదా అంతకంటే ఎక్కువ నష్టము ఉన్న వాళ్ళకైతే, వినికిడి లోపం ఉన్న వాళ్ళకి కూడా యూడిఐడి కార్డు అయితే వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన విధంగా అంటే నేను చెప్పిన లిస్టులో ఎవరికన్నా అంగవైకల్యం ఉంటే వారైతే యూడిఐడి కార్డుకి అయితే అప్లై చేసుకోవచ్చును. ఇప్పుడు యూడిఐడి కార్డు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలో చూద్దాం. యూడిఐడి కార్డు కోసమని ఒక వెబ్సైట్ అయితే ఉంది. swalambancards.gov.in అన్న వెబ్సైట్ అయితే ఉంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మాత్రమే యూడిఐడి కార్డుకి అప్లై చేసుకోవాలి. ఇతరత్ర ప్రైవేట్ సైట్స్లో అయితే చేసుకోకూడదు. మీరు ఇతరత్ర ప్రైవేట్ సైట్స్లో కానీ రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అంతా కూడా ప్రైవేట్ సైట్స్ వాళ్ళు దొంగలించడం జరుగుతుంది. కాబట్టి నేను ఇప్పుడు ఈ యొక్క వెబ్సైట్ లింకును కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. కేవలం ఆ లింక్ ద్వారా మాత్రమే మీరు వెళ్ళి అప్లై చేసుకోండి. swalamban.gov.in అన్నది నేను ఇస్తాను మీకు కింద డిస్క్రిప్షన్లో, దాంట్లోనే మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఒకసారి అప్లై చేసే ముందు ఫస్ట్ మీ దగ్గర ఇప్పుడు నేను చెప్తున్న లిస్ట్ ఒక డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నాయా లేదా ఫస్ట్ చూసుకోండి. ఫస్ట్ మీకు మీ అడ్రస్ ప్రూఫ్ అయితే ఉండి తీరాలి. ఖచ్చితంగా అడ్రస్, మీరు ప్రజెంట్ అడ్రస్లో ఎక్కడైతే ఉన్నారో ఆ అడ్రస్ ప్రూఫ్ అంటే ఆధార్లో ఖచ్చితంగా మీకు
ఆ అడ్రస్ అయితే ఉండాలి. ఎందుకు ఇంత నొక్కి చెప్తున్నానంటే మీరు అప్లై చేసేటప్పుడు ఏ అడ్రస్ అయితే ఇస్తారో మీకు యూడిఐడి కార్డు ఆ అడ్రస్కే వస్తుంది. చాలా మంది డౌట్స్ అడుగుతారు, మళ్ళా అంతా అయిపోయి నాకు ఇంకా మాకు అప్లై చేసి 3 months అయింది, 4 months అయింది, 1 year అయింది, ఇంకా రాలేదు అని అడుగుతూ ఉంటారు. అది మీకు ఎందుకు రాదు అంటే మీరు ఇచ్చిన అడ్రస్ ప్రజెంట్ అడ్రస్సే కానీ మీరు ఇచ్చినట్లయితే దానికే వస్తుంది. కానీ మీరు ఇది వరకు ఆధార్ కార్డులో వేరే ఇంకేదన్నా అడ్రస్ ఉండి ఆ ఆధార్ కార్డు కానీ మీరు ప్రూఫ్గా సబ్మిట్ చేసినట్లయితే ఆ ఇంటి అడ్రస్కి వెళ్తుందే కానీ మీరు ఇప్పుడున్న ప్రజెంట్ హౌస్కి అయితే రాదు. కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు మీరు ఎక్కడైతే ఉంటున్నారో దానికి ఆధార్ని అప్డేట్ చేసుకుని, ఆధార్ అప్డేట్ చేసుకున్న తర్వాత కావాలంటే ఆ ఆధార్ని ప్రూఫ్గా పెట్టయితే అప్లై చేయండి. 1. 2 వైకల్యం వివరాలు అయితే ఉండాలన్నమాట. ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన సదరం సర్టిఫికేటు అటువంటివి ఏదన్నా ఉంటే దాన్ని పెట్టుకోండి. దాని తర్వాత మీరు ఏం చేస్తున్నారు, ఏదన్నా జాబ్ చేస్తున్నారా, ప్రైవేట్ ఎంప్లాయా, గవర్నమెంట్ ఎంప్లాయా, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమన్నా ఉంటే పెట్టుకోండి. ఎందుకంటే ఇవన్నీ కూడా అడుగుతుందన్నమాట సైట్లో. తర్వాత మీ గుర్తింపు కార్డులు ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఇటువంటివి ఏమన్నా ఉంటే పెట్టుకోండి. తర్వాత రీసెంట్గా తీసిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. అంటే మీకు హ్యాండిక్యాప్ చూపించే విధంగా ఒక ఫోటో అయితే ఉండి తీరాల్సి అయితే ఉంటుంది. అది కలర్ ఫోటో కావాల్సి ఉంటుంది. దాన్ని కూడా ఆ కలర్ ఫోటోని మీరు మొబైల్లో కానీ దేంట్లోన్నా స్కాన్ చేసి పెట్టుకోండి. స్కాన్ చేసి పెట్టుకుంటే ఆ ఫోటోని మీకు వైకల్యం కనిపించే విధంగా మీరు ఫోటో తీసుకుంటే ఆ ఫోటోని మీరు ఈ యొక్క స్వాలంబన్ సైట్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. కాబట్టి అది కూడా మీ దగ్గర పెట్టుకోండి. దాని తర్వాత ఒక వైట్ పేపర్లో మీరు సంతకం చేయండి. సంతకం చేసి ఆ సంతకం చేసిన ఆ పేపర్ని కూడా మీరు స్కాన్ చేసి అయితే పెట్టుకోవాలి. ఇక్కడ మీరు 2 అయితే స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఒకటి మీకు అంగవైకల్యం కనిపించే విధంగా ఒక ఫోటో ఉంటుంది, కలర్ ఫోటో, ఆ ఫోటోని స్కాన్ చేసుకోండి. రెండోది మీరు సంతకం పెట్టిన పేపరు, దాన్ని కూడా ఇవి 2 అయితే మీరు స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే దాన్ని మీరు మళ్ళీ అప్లోడ్ చేయవలసి వస్తుంది. దాని తర్వాత ఈ ఆధార్ కానీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ కానీ అటువంటివి అంటే మీ రెసిడెన్షియల్ ప్రూఫ్స్ చూపించేవి ఏవైతే ఉన్నాయో మీ దగ్గర అటువంటివి కూడా మీరు స్కాన్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. అవి కూడా మీరు అప్లోడ్ చేయవలసి అయితే ఉంటుంది. అదేవిధంగా మీకు వైకల్య ధృవీకరణ పత్రం అంటే ఏదన్నా సదరం సర్టిఫికేట్ ఇటువంటివి ఉంటాయి కదా, ఆ సదరం సర్టిఫికేట్ని కూడా మీరు స్కాన్ చేసి అయితే పెట్టుకోవాలి. అంటే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన సదరం సర్టిఫికేట్ని కూడా స్కాన్ చేసి అయితే మీరు పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన లిస్టులోవి అన్నీ కూడా మీరు పెట్టుకున్న తర్వాత మీరు www.swalamban.swalamband.gov.in దీంట్లోకి వెళ్ళి అయితే మీరు అప్లై చేయవలసి ఉంటుంది. నేను లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా ఇస్తాను. మీకు యూడిఐడి కార్డుకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీకు ఒక హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చున్నాను, స్క్రీన్లో చూపిస్తున్నాను చూడండి. యూడిఐడి కార్డు యొక్క అడ్రస్సు మరియు హెల్ప్ లైన్ నెంబరు 011-24365019 మరియు వాట్సాప్ నెంబరు 9354939703 మరియు ఈమెయిల్ ఐడి కూడా ఇస్తున్నాను disability-udid@gov.in. ఈ 3కి ఉపయోగించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ స్క్రీన్లో డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఇదైతే మీరు ఎక్కడన్నా నోట్ చేసి పెట్టుకోండి. మీకు అవసరం ఉంటే వీరినైతే కాంటాక్ట్ అయితే చేయొచ్చు. ఇప్పుడు మీకు యూడిఐడి కార్డును యూజ్ చేసి ఏ విధంగా మీకు యూడిఐడి కార్డు ఉపయోగపడుతుంది అన్నది తెలుసుకుంటాం. ట్రైన్లో టికెట్స్ తీసుకోవడానికి యూడిఐడి కార్డు ఉపయోగపడుతుందా అని చాలామంది మెసేజెస్ అయితే కామెంట్స్ రూపంలో అయితే పెట్టున్నారు. ఇక్కడ మీరు క్లియర్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే యూడిఐడి కార్డుని యూజ్ చేసి అయితే మాత్రము ఐఆర్సిటీసీలో అంటే రైల్వేలో మీరు టికెట్ ఇది కన్సెషన్ ఇదైతే ఇవ్వరనమాట. కన్సెషన్ కార్డు మాత్రం ఇవ్వరు. యూడిఐడి కార్డు మీకు ఎక్కడి వరకు యూస్ అవుతుందంటే ఐఆర్సిటీసీ ఆన్లైన్లో అంటే రైల్వే సైట్లో మీకు కన్సెషన్ కార్డు కోసం అప్లై చేసేటప్పుడు అంటే ఐఆర్సిటీసీ ఆన్లైన్ పోర్టల్లో మీరు కన్సెషన్ పాస్కి మీరు అప్లై చేసేటప్పుడు అప్పుడు మిమ్మల్ని యూడిఐడి కార్డు అడుగుతుంది. అప్పుడు అది అప్లోడ్ చేయడానికి మాత్రమే మీకు యూడిఐడి కార్డు ఉపయోగపడుతుంది. అంతేకాని యూడిఐడి కార్డును చూపెట్టి రైల్వే కన్సెషన్ అడిగితే అయితే ఇవ్వరు. మీరు ఆన్లైన్లోకి వెళ్ళి ఐఆర్సిటీసీ పోర్టల్కి వెళ్ళి యూడిఐడి కార్డుని
సపోర్టింగ్ డాక్యుమెంట్గా పెట్టి అప్లోడ్ చేసినప్పుడు మాత్రమే మీకు రైల్వే కన్సెషన్ పాస్ అనేది వస్తుంది. ఇంకొక ఎక్కువ మంది అడిగే డౌట్ ఏంటంటే యూడిఐడి కార్డు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా వర్తిస్తుందా, ఉపయోగించుకోవచ్చా అని అడుగుతున్నారు. ఎస్, అవును. యూడిఐడి కార్డును ఉపయోగించి ఒకవేళ మీరు వికలాంగులైతే ఎటువంటి జాబ్స్ కానీ ఇంకా ఇతరత్ర వేటికైనా సరే మీరు యూడిఐడి కార్డుని ఆల్ ఓవర్ ఇండియా అయితే యూజ్ చేసుకోవచ్చును. ఫిజికలీ హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళకి యూడిఐడి కార్డ్ అవసరం ఉంటుందా, ఖచ్చితంగా తీసుకోవాలా అని చాలా మంది అయితే అడుగుతున్నారు. అవును, ఖచ్చితంగా అయితే తీసుకోవాల్సి వస్తుందన్నమాట. యూనియన్ గవర్నమెంట్ గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఖచ్చితంగా ప్రతి ఒక్క వికలాంగులకి ఏమని తెలియజేసిందంటే ఎవరైతే రాష్ట్రాల్లో కానీ లేదా యూనియన్ టెరిటరీస్లో కానీ వికలాంగులు ఉన్నారో వారందరికీ ఖచ్చితంగా యూడిఐడి కార్డు ఉండి తీరాలి అని అయితే చెప్పింది. కాబట్టి ప్రతి ఒక్కరు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా యూడిఐడి కార్డుకి అయితే అప్లై చేసుకుని అయితే తీరాలి. మీరు మొబైల్లోనూ చేసుకోవచ్చు లేదా వెబ్సైట్స్ కంప్యూటర్లో కూడా వెళ్ళి కూడా మీరు చేసుకోవచ్చును. ఇంకా చాలా మంది అడుగుతున్న డౌట్, మేము అప్లై చేశాము కానీ మాకు ఇంకా రాలేదు అంటున్నారు. కాబట్టి ఒకసారి మీరు అప్లై చేసినప్పుడు ఏ ఇంటి అడ్రస్ అయితే పెట్టున్నారో అక్కడికి మాత్రమే వస్తుంది. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి ఏ అడ్రస్ పెట్టారు అన్నది. దాని తర్వాత ఎంత సమయం పడుతుంది అంటే ఎన్ని రోజుల్లో వస్తుంది అనేసి అయితే అడుగుతున్నారు. మీరు యూడిఐడి కార్డు రిజిస్ట్రేషన్ అయిన 10 రోజుల లోపల పంపిణీ చేయడం అయితే ప్రారంభిస్తారు. లేదా ఒకవేళ స్పీడ్ పోస్ట్లో కానీ పంపించే పని అయితే వారు ఒక నెల లోపలైతే అందరూ పంపించే ప్రశ్న ఏంటంటే శాశ్వత యూడిఐడి కార్డు ఎంతకాలం చెల్లుబాటు అవుతుంది అని అడుగుతున్నారు. వికలాంగుల వయసు 35 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే వారు స్వీకరించే కార్డు శాశ్వత చెల్లుబాటును కలిగి ఉంటుంది. అయితే వైకల్యం ఉన్న 35 ఏళ్ల లోపు పిల్లలకు ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి కార్డును పునరుద్ధరించుకోవాలి. వైకల్యం శాశ్వతంగా ఉంటే తదుపరి వైద్య పరీక్ష అవసరమైతే ఉండదు. కాబట్టి మీరు 5 years వన్స్ అయితే దీన్ని రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అది ప్రతి ఒక్కరూ గమనించగలరు. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇతరత్ర ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా చెప్పలేదు. మళ్ళా 5 సంవత్సరాలకు ఒకసారి చేసుకోవాల్సి ఉంటుంది అన్నది ఎవ్వరూ అయితే మీకు చెప్పలేదు. కాబట్టి ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇది వరకే కానీ యూడిఐడి కార్డు తీసుకొని ఉంటే ఒకవేళ 5 years కానీ అయిపోయి కానీ ఉంటే మీరు మళ్ళా కూడా రీఅప్లై చేసుకోవడానికైతే రిజిస్టర్ చేసుకోవడానికైతే ప్రయత్నం చేయండి. యూడిఐడి కార్డు ఎన్ని అంకెల్లో వస్తుందంటే 18 అక్షరాలు లేదా 18 అంకెల్లో వస్తుందన్నమాట. ఒక్కో సెగ్మెంటు నిర్దిష్ట ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది. మొదటి 2 అక్షరాలు రాష్ట్ర కోడ్ని సూచిస్తుంది. తర్వాత 2 అంకెలు జిల్లా కోడ్ని సూచిస్తుంది. తదుపరి సింగిల్ డిజిట్ సిఎంఓ కోడ్ని సూచిస్తుంది. క్రింది 2 అంకెల వైకల్యం రకాన్ని సూచిస్తుంది. తర్వాత 4 అంకెలు వ్యక్తి యొక్క పుట్టిన సంవత్సరాన్ని సూచిస్తుంది. వైకల్యం అంటే పీడబ్ల్యూటీ తదుపరి 6 అంకెలు రన్నింగ్ నెంబర్గా సూచిస్తుంది. యూడిఐడి కార్డు అప్లై చేసేటప్పుడు ఆధార్ నెంబర్ అవసరమా చాలా మంది అడుగుతారు. అవును, ఖచ్చితంగా. ఇప్పుడు ఇది అప్లై చేయాలన్నా కూడా మీకు పీడబ్ల్యూడి సర్టిఫికేట్ కావాలి అంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు అయితే ఉండాలి. ఆ ఆధార్కి మొబైల్ కూడా లింక్ అయ్యి అయితే ఉండి తీరాల్సి ఉంటుంది. ఇంకా మొబైల్ లింక్ చేసుకోని వాళ్ళు ఆధార్ కార్డుకి వెంటనే మీరు మొబైల్ లింక్ చేసుకోండి. అడ్రస్ ఏదైనా తప్పుంటే అది కూడా అప్డేట్ చేసుకోండి. యూడిఐడి కార్డ్స్ ఉండడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయని అయితే అడుగుతున్నారు చాలా మంది. యూడిఐడి కార్డు ఉండడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏమన్నా జాబ్స్ కానీ ఇచ్చినప్పుడు మీరు యూడిఐడి కార్డుని పెట్టయితే మీకు పీడబ్ల్యూడి రిజర్వేషన్ అయితే పొందవచ్చును. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్ స్కీమ్స్ ఇటువంటి స్కీమ్స్ అంటే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇచ్చే కొన్ని స్కీమ్స్ కానీ ఇప్పుడు రీసెంట్గా అయితే ఫిజికలీ హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళకి కార్స్ తీసుకోవచ్చు. కార్స్ కొనడంలో కొంతవరకు కన్సెషన్ ఇస్తామని చెప్పైతే చెప్తున్నారు. ఇటువంటి స్కీమ్స్ అంతా కూడా మీకు యూడిఐడి కార్డు ఉంటే గానీ మీకు చాలా ఉపయోగం అయితే పడుతుంది. కాబట్టి గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క వికలాంగులకి యూడిఐడి కార్డు ఉండాలి అన్నది మ్యాండేటరీ చేసింది. కాబట్టి ప్రతి ఒక్కరూ యూడిఐడి కార్డు అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. యూడిఐడి కార్డు ఎక్కడి నుంచన్నా అప్లై చేయొచ్చా అని అడుగుతూ ఉంటారు. అంటే సపోజ్ ఇప్పుడు మీరు ఏపీలో ఉంటారు. ఏపీలో ఉండే వాళ్ళు తెలంగాణ అడ్రస్ పెట్టయితే అప్లై చేయొచ్చా అన్నట్లు అడుగుతారు. కానీ అలాగైతే చేయకూడదు. మీరు ఎక్కడైతే ఏ జిల్లాలో అయితే నివాసం ఉంటారో అక్కడి నుంచి మాత్రమే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే
మీకు ఫిజికల్ ఎగ్జామినేషన్ అప్పుడు మీ యొక్క డీటెయిల్స్ అంతా కూడా మీరు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో ఆ జిల్లాకి మాత్రమే పంపిస్తారనమాట. మీ గురించి వెరిఫికేషన్ కానీ వాటికంతా కూడా మీరు ఎక్కడున్నారో ఆ జిల్లాకే పంపిస్తుంది అనమాట సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి అక్కడి నుంచే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ఏపీలో ఉండుకొని ఏ ముంబై నుంచో ఏ తెలంగాణలోనో అక్కడ ఉండి అక్కడ అప్లై చేయాలి అంటే మాత్రం కుదరదు. మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడనే ఆ అడ్రస్లోనే ఉండి మీరు అప్లై చేయవలసి అయితే ఉంటుంది. మీకు ఈ వీడియో ద్వారా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నానండి. ఆల్మోస్ట్ ఒక 15 days రీసెర్చ్ చేసి మరి మీకు యూడిఐడి కార్డు గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఇచ్చాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఉచిత సమాచారం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా కమింగ్ 4-5 daysలో ఇంకా కూడా యూడి అంటే మీకు పీడబ్ల్యూడి ఉన్న వాళ్ళకి వికలాంగులకి ఎటువంటి స్కీమ్స్ ఉన్నాయి ఏమి ఇవంతా కూడా కంప్లీట్గా ఈ వీక్ అంతా కూడా మీకోసమని నేను కంప్లీట్ వీడియోస్ అయితే చేస్తానండి. కాబట్టి రెగ్యులర్గా మా వీడియోస్ మీరు చూసినట్లయితే మీకు అందరికీ కూడా చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.